అప్పులు పెరిగితే తిప్పలు తప్పవు. వ్యక్తికైనా సంస్థకైనా ఇదే వర్తిస్తుంది. కాబట్టి రుణాలను తీర్చడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఓ కంపెనీ ఓనర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆస్తుల వేలానికి కూడా వెనకాడలేదు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పేరేంటి, దాని యజమాని ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. B9 బెవరేజెస్ అనే క్రాఫ్ట్ బీర్ తయారీ సంస్థ వ్యవస్థాపకుడు అంకుర్ జైన్ నిన్న గురువారం తన కంపెనీ ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ రాశారు. సంస్థకు సంబంధించిన ఒక ఆస్తిని కొనడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చాడని, దీంతో పెండింగ్ లో ఉన్న వేతనాలను త్వరలోనే క్లియర్ చేస్తానని ఆ లెటర్ లో పేర్కొన్నాడు. అయితే ఏ ఆస్తిని అమ్మబోతున్నాడు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీనికి తోడు ఈ నిర్ణయాన్ని ఇద్దరు పెట్టుబడిదారులు సవాల్ చేశారు. ఆస్తులు ఎలా అమ్ముతారో అని ప్రశ్నించారు. కొనడానికి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని చెప్పారు. B9 బెవరేజెస్ అనే ఈ కంపెనీ బీరా 91 అనే బ్రాండెడ్ క్రాఫ్ట్ బీర్ ను తయారు చేస్తోంది. కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏడాది కాలంగా జీతాలు ఇవ్వట్లేదు. దీంతో 250 మంది ఉద్యోగులు అక్టోబర్లో కంపెనీ బోర్డు మెంబర్లకు, షేర్ హోల్డర్లకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. యజమాని అంకుర్ జైన్ ని తొలగించాలని కోరారు. విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అంకుర్ జైన్ ఆస్తుల వేలానికి సిద్ధపడ్డారు. గత 6 నెలలుగా ప్రొడక్షన్ కూడా నిలిచిపోవడంతో బిజినెస్ ని ఎలాగైనా మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కథ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.